హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి ఒక వాక్య భాగముని మనం ధ్యానించుకొని మనం ముందు సాగుతాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వాక్యముని ఒకరు చదివి వినిపించండి. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వాక్యము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుట్టిలో ఉంచబడి ఉన్నవి. అవి ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు ప్రార్థనలో దేవుడితో ఒక మాటని తెలియచేస్తున్నాడు. దేవా, నా సంచారములను, నా దుఃఖములను, నా బాధలను, నా కలవరములను, బయట చెప్పలేని ఆ బాధలను నీవు లెక్కించి ఉన్నావు. నీకు తెలుసు అని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? లెక్కించి ఉన్నావు. మన ప్రతి బాధ ఆయన లెక్కలో ఉందంట. మన ప్రతి కలవరము ఆయన లెక్కలో ఉందంట. మన ప్రతి అడుగు ఆయన లెక్కలో ఉందంట. మన ప్రతి అవసరాలు ఆయన లెక్కలో ఉందంట. ఇప్పుడు వరకు, ఈ క్షణము వరకు ఆయనని చూసి నేను చేసిన ప్రతి ప్రార్థన విన్నాడు అని వరకు కాదు, లెక్కలో ఉన్నవి అని భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. నా కార్యము నా లెక్కలో కూడా ఉండదు, మనం మర్చిపోతాం. హల్లెలూయా. మన బాధలు మన లెక్కలో ఉండదు, మర్చిపోతాం. మనుషులు చెప్పినది అన్ని మన లెక్కలో దృష్టిలో ఉండదు, మర్చిపోతాం. కానీ మన ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంట? మనం సంచారములన్నిటినీ, దుఃఖము, వేదన, అవమానము, అవసరాలు, అక్కరలు, నా కుటుంబము, నా పిల్లలు, ఎన్ని రాత్రి నేను కన్నీరు కార్చాను, ఎన్ని పగలు నేను కన్నీరు కార్చాను, నా బ్రతుకులో ఎన్ని వేళలు నేను దేవుణ్ణి చూసి ప్రార్థించానో సమస్తము ఆయన లెక్కలో ఉందంట. హల్లెలూయా. ఆ మాటని చెప్పి ఏమంటున్నాడు? నా కన్నీటి నీ బుట్టిలో ఉన్నవి. హల్లెలూయా. మన కన్నీటి, దావీదు అంటున్నాడు, నా కన్నీటి నీ బుట్టిలో ఉన్నవి, నీ సన్నిధిలో ఉంది, నీ దృష్టి ఎదుట ఉంది, నీ సింహాసనం ముందు నా కన్నీటి ఉంది. హల్లెలూయా. నేను ఎడారిలో, అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రార్థించేటప్పుడు నేను కార్చిన కన్నీటి నీ సముఖంలో ఉంది. హల్లెలూయా. నా బ్రతుకులో అలలలాగా వచ్చిన ఆ బాధ తట్టుకోలేక నిన్ను చూసి ఏడ్చానే, ఆ ఏడుపు, ఆ కన్నీటి నీ సన్నిధిలో ఉందయ్యా. ఈ ఉపవాస దినములో దేవుడు మనకి నేర్పించే ఒక పాఠం ఏమిటంటే, నీ కన్నీటిని నేను మర్చిపోలేదు, నీ బాధలను నేను మర్చిపోలేదు, నీ ప్రార్థనలను నేను మర్చిపోలేదు. నీవు నా దగ్గర మొరపెట్టి అడిగిన ఏ విషయాన్ని కూడా నేను మర్చిపోలేదు, వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. మన దేవుడు ఎవరండి? నీతిమంతుడు. ఆయనతో ఒకరు మాట్లాడారంటే ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన నీతిమంతుడు. తన నీతికి విరోధంగా ఆయన క్రియ చేయడు. తన వాగ్దానానికి విరోధంగా ఆయన పని చేయడు.
తాను చెప్పిన మాటలో నిలబడేవాడు, తాను చెప్పిన మాటని నెరవేర్చేవాడు. అందుకే బైబిల్ అంటుంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మకంలో మనము తొలగిపోవచ్చు, క్షణము కూడా ఆయన మన జీవితంలో చెప్పిన మాటల నుండి తొలగిపోవడం. నమ్మకమైన దేవుడు, యథార్థవంతుడు. మన కన్నీటి ఆయన లెక్కలో ఉంది, మన కన్నీటి ఆయన సన్నిధిలో ఉంది. ఆ కన్నీటి జీవితకాలమంతా అలాగనే మిగిలిపోవద్దు. ఆ కన్నీటి ఒకరోజు నా జీవితంలో ఆశీర్వాదంగా మార్చబడతాయి. నా బాధలు బాధలుగానే మిగిలిపోవద్దు. ఆ బాధలు ఒకరోజు నా జీవితంలో గొప్ప మహిమగా నేను చూడబోతున్నాను. నా కలవరము కలవరగానే ఉండిపోవదు. నా వేదన వేదనగానే ఉండిపోవదు. నా అవమానము అవమానంగానే ఉండిపోవదు. నా ప్రార్థన ప్రార్థనగానే ఉండిపోవదు. సమస్తము ఒకరోజు గొప్ప ఆశీర్వాదంగాను గొప్ప అద్భుతంగాను నా జీవితంలో నేను చూడబోతున్నాను. ఎందుకు అంటే నా కన్నీటి మనుష్యుడు పాదంలో నేను కార్చలేదు, నా దేవుడు పాదంలో నేను కార్చాను. నా హృదయాన్ని మనుషుల దగ్గర నేను చెప్పలేదు, నా హృదయ అంతరంగముని ఎరిగిన నా దేవుడి ముందు నా హృదయాన్ని నేను తెలియచేశాను. హల్లెలూయా. దావీదంటాడుగా, కూర్చుండట నీకు తెలుసయ్యా, నేను లేచుట నీకు తెలుసయ్యా, నేను పనుకొనుట నీకు తెలుసయ్యా, నీకు మరువుగా నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను? నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూసిందే. ఎంత అద్భుతమైన మాట అండి. మనము తల్లి గర్భంలో ఒక పిండములాగా ఉన్నప్పుడే ఆయన మనని చూశాడు, ఆయన మనని ప్రేమించాడు, ఆయన మనని ఎన్నుకొన్నాడు. మనము ఆ పిండములో ఉన్నప్పుడే అపాయము ఆ పిండము మీద రాకుండా, నాశనము ఆ పిండము మీద రాకుండా, వ్యాధి ఆ పిండము మీద రాకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఆ పిండము మీద రాకుండా, అపవాది ఆ పిండముని నాశనం చేయకుండా దేవుడు తన కన్ను దృష్టిని ఉంచి కాపాడాడంట, పరామరించాడంట, భద్ర చేసుకున్నాడంట. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు చూసింది అని భక్తుడు అంటున్నాడే. ఒక ట్రాన్స్లేషన్ ఇలా అంటుంది, దేవా నేను పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను కవర్ చేసుకున్నావు, యు కవర్డ్ మీ, నీవు నన్ను కవర్ చేసుకున్నావు. ఎవ్వరు నా దగ్గర రాకుండా నన్ను తప్పించుకున్నావు, భద్రపరుచుకున్నావు. నాకు చెప్పండి, మన పిండముగా ఉన్నప్పుడే ఆయన మనని ప్రేమించాడు, మనని వెతుక్కొని వచ్చాడు, మనని తప్పించాడు, ఈ భూమిలో ప్రవేశించే భాగ్యంనిచ్చారంటే ఆయన రక్తములో మన పాపము కడగబడి ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము, ఆయనని వెతుకుతూ ఉన్నాము, ఆయన ఆలయంకు వస్తూ ఉన్నాము, ఆయనని సేవిస్తున్నాము. ఈరోజు మనం చేసే ప్రార్థనని మర్చిపోతాడా? ఇప్పుడు ఆయన కన్ను దృష్టి మన మీద ఉండదా? ఇప్పుడు మన కన్నిటిని ఆయన మర్చిపోతాడా? కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మారడు. నేను పిండంలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఎలా ప్రేమించాడో ఇప్పుడు కూడా అలాగనే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను పిండమునై ఉన్నప్పుడు ఎలా ఆయన నన్ను కాపాడాడో, నన్ను పరామర్చుకున్నాడో, నన్ను భద్రపరుచుకున్నాడో ఈ క్షణము వరకు అలాగనే ఆయన నా జీవితంలో చేస్తున్నాడు. అందుకే ఆ దేవుడు అంటున్నాడు, నీ అంగలాయిపులన్నీ ఏందండి నా లెక్కలో ఉంది, నీ కన్నీటి నా సమ్ముఖంలో సన్నిధిలో ఉన్నవి. ఈ మాటని చెప్పే దావీదు ఒక మంచి ప్రార్థనా పూరుడు. చెప్పండి, ఈ మాటని చెప్పే దావీదు ఎటువంటిదండి? ఒక మంచి ప్రార్థనా పూరుడు.
నా కన్నీటి నీ సన్నిధిలో ఉన్నవి అని ఆయన అంటున్నాడంటే దాని అర్థము దావీదు దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థించేవాడు చెప్పాలి. సాధారణ ప్రార్థన చేసేవాడు కాదు, ఏదో తన అవసరాన్ని చెప్పి వెళ్ళేవాడు కాదు. ఎలా ప్రార్థించేవాడంట? కన్నీటితో ప్రార్థించేవాడు. కొన్ని భక్తులు ఉంటారండి, 5 నిమిషాలు ప్రార్థించినా కన్నీటితో ప్రార్థిస్తారు. కొన్ని భక్తులు ఉంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చుండగానే ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన అయిపోయే వరకు కన్నీటితోనే ప్రార్థిస్తూ ఉంటారు. కొన్ని భక్తులు అంటారు, అంటే కన్నీటితో ప్రార్థన చేయకపోతే నాకు ప్రార్థన చేసినట్టే ఉండదండి, నాకు ప్రార్థన చేసిన తృప్తే అనిపించదండి అంటారు. హల్లెలూయా. దావీదు ఈ రాత్రి తన సంఘానికి చెప్తున్నాడు, నేను కన్నీటితో ప్రార్థించేవాడు, నా కన్నీటి దేవుడి సన్నిధిలో ఉంది కనుక ఈ ఉపవాస దినములో మీరు చేసే కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో కనబడతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కన్నీటికి ప్రార్థన గొప్ప మేలు నీ జీవితంలో తీసుకొని వస్తాయి. ప్రార్థనలో ఒక దేవుని బిడ్డ అంచులుగా ఎదగాలి, సమయంలో ఎదగాలి. 5 నిమిషాలు ప్రార్థించే దేవుని బిడ్డ 10 నిమిషంగా ఎదగాలి. 10 నిమిషం ప్రార్థించే అనుభవము అది పావు గంటగా ఎదగాలి. పావు గంట ప్రార్థించే అనుభవం అరగంటగా ఎదగాలి. అరగంట ప్రార్థించే అనుభవం అది గంటగా ఎదగాలి. ఒక దేవుని బిడ్డ ఎంతగా ప్రార్థనలో ఎదుగుతున్నాడో అద్భుతాలు అంతగానే ఏందండి పెరుగుతుంది. ఆశీర్వాదాలు వర్ధిల్లుతాయి, అద్భుతాలు వర్ధిల్లుతాయి. నీ ప్రార్థన జీవితము ఎంతగా వర్ధిల్లుతుందో దేవుని కార్యము కృప అభిషేకము అంతగానే వర్ధిల్లుతుంది. ప్రార్థన సమయంలో నువ్వు వర్ధిల్లాలి, అలాగనే ప్రార్థించే అనుభవాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. హల్లెలూయా. ప్రారంభంలో చిన్న చిన్న మాటలు చెప్పి ప్రార్థించే నీవు కొంచెంగా ఆ ప్రార్థన ఏందండి మరొక అనుభవానికి వెళ్ళాలి. ఆసక్తితో ప్రార్థించాలి, పట్టుదల కలిగి ప్రార్థించాలి, రోషముతో ప్రార్థించాలి, దేవుడి పాదముని పట్టుకొని ప్రార్థించాలి, మోకాళ్ళను ప్రార్థించాలి. తర్వాత కన్నీటి అనుభవంలో ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చూడండి, భక్తులు ప్రార్థన కన్నీటితో నిండినదై మనకు కనబడతాయి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవాన్ని మన జీవితంలో తీసుకొని వస్తుంది. మరలా చెప్తాను, కన్నీటి ప్రార్థన అనుభవం మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని తీసుకొని వస్తుంది. కనుక దేవుని పిల్లలైన మనము ప్రార్థిస్తున్నాము అనే విషయం మీద తృప్తి పడకూడదు. నా ప్రార్థన అనుభవాలు పెరగాలి ప్రభువా. కొన్ని నిమిషమైన నేను మోకాళ్ళ నిలబడాలి ప్రభువా. కొన్ని నిమిషమైన ఒక అంశం మీద నేను కన్నీటితో ప్రార్థించాలి ప్రభువా. హల్లెలూయా. ఎందుకంటే కన్నీటి ప్రార్థన ఒక అద్భుతమైన అనుభవానికి దారితీస్తుంది. కన్నీటి ప్రార్థనని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, విలాపు గీతము 2వ అధ్యాయము 19 వాక్యం చూడండి. విలాపు వాక్యము 2వ అధ్యాయము 19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు
ప్రభు సన్నిధిని నీ హృదయమును. ఎంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు ఒక ట్యాప్ని మనము ఓపెన్ చేస్తే ఎలా నీళ్ళు ఏందండి అలాగనే ఎంత స్పీడ్గా వేగంగా వస్తుందో నీ హృదయము దేవుడి సన్నిధిలో, అంటే నీవు ప్రార్థనలు నువ్వు కార్చే కన్నీటి కూడా ఎలా ఉండాలంట, అలా కార్చము. పశు పిల్లలు ప్రాణము కొరకు ప్రతి వీధిలో ఆకలిగొను వారు చాలు. హల్లెలూయా. జామమునాలే ఒక సమయాన్ని నువ్వు తీర్మానించుకొని నువ్వు లే. పిల్లలు నశించిపోతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు రోడ్డులో జరుగుతుంది. ఎన్నో కొత్త వ్యాధికి ప్రజలు పాలవుతున్నారు. ఎన్నో కుటుంబము మునిగిపోతుంది. సమాజంలో చెప్పలేని, ఊహించలేని, గ్రహించలేని భయంకర అపాయము, నాశనాలు కనబడుతుంది. వాటిని చూసి నీ హృదయము ఎంతగా బాధపడాలంటే, నువ్వు ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు నీ కంటిలో నుండి ఏందండి నది వలనే కన్నీటి బయటపడాలి. నది ప్రవాహము వలె దివారాత్రి కన్నీరు కార్చే. ఈ అనుభవానికి మన ప్రార్థనని దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. ఒక అంశము కొరకు సాధారణంగా ప్రార్థించేది వేరు. ఒక అంశముని హృదయములో తలంచుకొని ఆ అంశం మీద హృదయంలో ఒక భారముతో కన్నీటి కాడిచి ప్రార్థిస్తున్నారు చూసారా, అది చాలా అద్భుతమైనది. హల్లెలూయా. ఈ ఉపవాస దినములో దేవుని పిల్లలైన మనము పరిశుద్ధ ఆత్మ దగ్గర ఒక విషయాన్ని కోరుకోండి. దేవా, నా ప్రార్థన అనుభవంలో నేను ఎదగాలయ్యా, నా కన్నీటి ప్రార్థన అనుభవంలో ఎదగాలయ్యా. ఏ విషయం కొరకు నేను ప్రార్థిస్తున్నానో ఆ విషయం మీద నా మనసులో ఒక భారముని నాకు పుట్టించండి అయ్యా. ఆ విషయంలో మీరు అద్భుతం చేసినట్టు నేను కన్నీటితో ప్రార్థించాలి ప్రభువా, నాకు ఆ కృప దయచేయండి అయ్యా అని దేవుని పిల్లలు వేడుకోవాలి. ప్రవక్త యెరెమయా తన అనుభవాన్ని ఎలా చెప్తున్నాడు చూడండి. యెరెమయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యము చూడండి. యెరెమయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యము, నా జనులలో అత్తమైన వారిని గురించి నేను దివారాత్రి కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీటి ఊటగాను ఉండునుగాక. ఒక సేవకుడు, ప్రార్థనని ప్రేమించే ఒక సేవకుడు, ప్రార్థనని ప్రేమించే ఒక విశ్వాసి కన్నీటి కార్చకుండా ఆయన ప్రార్థన చేయలేడు. దేవుడితో మాట్లాడే అనుభవాన్ని భాగ్యంగా భావించే ఒక సేవకుడు, దేవుడితో మాట్లాడే అనుభవాన్ని ఒక భాగ్యంగా భావించే ఒక విశ్వాసి, నశించే ఆత్మలని చూసి భారము పడే ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఏడవకుండా ఉండలేడు. యెరెమయా ఒక ప్రవక్త, కానీ ఆయన నివసించే కాలములో ప్రజలు పాపము చేస్తూ ఉన్నారు. ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఎక్కడ చూసిన పాపము, ఎక్కడ చూసిన నాశనము, ఎక్కడ చూసిన విభచారము, ఎక్కడ చూసిన విగ్రహారాధనము, ఎక్కడ చూసిన దేవునికి విరోధమైన ఘోరమైన పాపము జరుగుతూ ఉంటే
వారి పాపానికి ఫలితమై వాళ్ళ మీద తీర్పు వస్తే, వాళ్ళ జీవితంలో నాశనం కనబడితే, పిల్లలు శపించబడితే, మరణము వారి మీద ఆవరించేటప్పుడు ఆ బాధలను చూసి, ఆ ప్రజల్ని చూసి యెరెమీయా ఏడుస్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? నశించే అత్తమైన వారిని గురించి దివారాత్రి నాకు తిండి వద్దయ్యా, నాకు తిండి వద్దు. ప్రజలు నశించిపోతే, ప్రజలు అర్థమైతే నేను ఎలా నిద్రపోగలుగుతాను? నేను ఎలా తృప్తిగా తినగలుగుతాను? నేను ఎలా తృప్తిగా నిద్రపోగలుగుతాను? నా ప్రజలు నశించిపోతున్నారే, నా పట్టణము నశించిపోతుంది. నాతో తిరిగిన వారు పాపము మీద పాపములో బానిసలైపోయారే. నేను సంఘానికి వెళ్తున్నాను, నా ఇంటి వారు దేవునికి దూరంగా ఉన్నారే. నా వారు, నా ప్రజలు, నా తోడు పుట్టిన వారు. యెరెమీయా అంటున్నాడు, నశించిపోయే ఈ ప్రజల కొరకు నేను దివారాత్రి మొరపెట్టినట్టు నా తల జలమయముగాను, నా కన్ను ఊటగాను ఉండునుగాక కోరుకుంటున్నాడు. నేను ప్రార్థించి చనిపోయినా పర్వాలేదయ్యా. ప్రజల కొరకు నేను ప్రార్థించి నేను బలహీనంగా పోయినా పర్వాలేదయ్యా. నేను ప్రజలు రక్షణ కొరకు, ప్రజలు నరకానికి పోకూడదని, ప్రజలకి పాప విమోచన కలగాలని, ప్రజలు దేవుని తట్టు తిరగాలని, వారి కొరకు నేను తినకుండా, తాగకుండా, నిద్రపోకుండా దివారాత్రి ప్రార్థించి నా బ్రతుకు అయిపోయినా పర్వాలేదయ్యా. నాకు ఆ కన్నీటి కృప నాకు కావాలంటున్నాడు. కన్నీటి కృప నాకు కావాలంటున్నాడు. అందుకే బైబిలు కన్నీటి ప్రార్థన గలవాడు దేవుని దృష్టిలో ఒక అద్భుతమైన పాత్రముగా కనబడతాడు. ప్రార్థనని ప్రేమించేవాడు, ప్రార్థనని అలవాటు పడినవాడు, ప్రార్థన ఒక లోతుని అర్థం చేసుకున్నవాడు, ఆత్మ భారము తన హృదయాన్ని తట్టేటప్పుడు ఆయన ఏడవకుండా ఉండడు. ఒక బంధాన్ని పోగొట్టుకునేటప్పుడు మనకి ఏడుపు వస్తుంది కదా. మనకి నచ్చిన వారు మనకు దూరం అయ్యేటప్పుడు మనకి ఏడుపు వస్తుంది కదా. మన తోడు పుట్టిన వారు మనకు దూరం అయ్యేటప్పుడు మనకి ఏడుపు వస్తుంది కదా. అదే తోడు పుట్టినవారు, అదే సొంతము, అదే కన్నవారు, అదే స్నేహితులు యేసయ్యని తెలుసుకోకుండా నరకానికి వారు వెళ్తే మనకి ఎంత బాధ కలగాలి, ఎంత బాధ కలగాలి. కన్నీటి ప్రార్థన ఒక పాపిని రక్షణానికి నడిపిస్తాయి. నీ కన్నీటి ప్రార్థన నీ ఇల్లుని, పరిస్థితుల్ని మార్చివేస్తాయి. నీ కన్నీటి ప్రార్థన దేవుడు అతడి జీవితంలో అద్భుతాన్ని తీసుకొని వస్తాడు. ప్రార్థించేవాడు హృదయంలో ఉన్న భారము చూడండి. మనకి ఎన్నో విషయాన్ని గురించి భారము ఉంటాయి, మనకి ఎన్నో విషయాన్ని గురించిన ఆలోచనలు ఉంటాయి, మనకి ఎన్నో విషయాన్ని గురించిన ఏందండి అనుభవాలు ఉంటాయి. కానీ యెరెమీయా హృదయంలో ఉన్న భారము ఒకటే, నశించే వారిని తప్పించుటకు నా తల జలమయముగాను, నా కన్నీటి ఊటగాను మారితే బాగుంటాయ్యా. రాత్రి వాక్యం వినే దేవుని పిల్లలు, ఒక వ్యక్తికి నువ్వు ₹1 ఇయ్యకపోయినా పర్వాలేదు, ఆ వ్యక్తి ఒక రక్షణ కొరకు ఒక పావు గంటను దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి చూడు, దేవుడు గొప్ప రక్షణని ఆయన జీవితంలో దేవుడు దయచేస్తాడు.
నీ స్నేహితుడికి విలువైన వస్తువును నువ్వు ఇయ్యకపోవచ్చు, కానీ నీ స్నేహితుడి కొరకు ఒక పావు గంట యథార్థంగా ప్రార్థించి చూడు, అతడు నరకానికి తప్పించబడతాడు. నీ గ్రామంలో ఉన్న అందరినీ నీ మాట చేత నువ్వు మార్చకపోవచ్చు, కానీ నీ గ్రామస్తుల కొరకు ఒక పావు గంట ప్రతిరోజు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి చూడు, నా దేవుడు ప్రాంతముని కదిలించకపోతే అడుగు. నీ మాటలు ఒక వ్యక్తిని మార్చకపోవచ్చు, కానీ నువ్వు దేవుడి దగ్గర కన్నీటితో చేసిన ప్రార్థన ఆ ప్రాంతంని, పట్టణాన్ని, దేశంని ఖచ్చితంగా మార్చి తీరుస్తాయి. ఇది ప్రార్థనలో ఉన్న శక్తి. ఇది ప్రార్థనలో ఉన్న శక్తి. ఇలా ప్రార్థన అన్ని స్వార్థమైపోయింది, ప్రార్థన ఫార్మాలిటీగా అయిపోయింది, ప్రార్థన టైంపాస్గా అయిపోయింది. ప్రార్థన అంటే ఏదో మన మనసులో ఉన్నదిని దేవునికి తెలియచేస్తే చాలులే అని స్థాయికి ఈరోజు దేవుని పిల్లలు దిగజారిపోయారు. ప్రార్థించలేదే అని బాధ ఈరోజు దేవుని పిల్లలకు లేదు. నాతో మాట్లాడాలని దేవుడు ఎదురు చూశాడే అనే తలంపు ఈరోజు దేవుని పిల్లలకి లేదు. ప్రార్థన చేయకపోతే జయముని నేను చూడలేనే అని ఈరోజు దేవుని పిల్లలకి తలంపు లేదు. కారణం తన మీద ధైర్యం, మనుషుల మీద నమ్మకం ఎక్కువ. నాకు కావలసినది నా ముందు ఉంది. ప్రార్థన మీద నమ్మకం తగ్గిపోయింది. ప్రార్థన చేయాలని ఆసక్తి తగ్గిపోయింది. ప్రార్థన చేయలేదే అనే విషయం గుర్తుకు వచ్చినా కూడా వాళ్ళ మనసులో బాధలు అనేది ఏ లేదు. మనుషులు మాట్లాడకపోతే బాధపడేవారు, దేవుడితో నేను మాట్లాడలేదే అని ఇంత మాత్రం బాధ అస్సలు లేకపోయింది హృదయంలో. ప్రార్థన ఆసక్తి లేకపోయింది, ప్రార్థన సమయము లేకపోయింది. ప్రార్థించాలి, అది నా మీద ఉన్న బాధ్యత అనే విషయమే మర్చిపోయారు. నేను దేవుడితో మాట్లాడకపోతే నా దేవుడు బాధపడతాడు అని తలంపే లేకపోయింది. చాలామంది ప్రార్థన బాధలు వస్తే, చాలామంది ప్రార్థన అవసరాలు వస్తే, చాలామంది ప్రార్థన అంటేనే ఏదో సమస్య వచ్చిందని. అంతేకాని ప్రార్థన అది నా దేవుడితో నేను మాట్లాడే ఒక సంభాషణ. ప్రార్థన నేను తండ్రితో నాకు ఉన్న బంధము. ప్రార్థన దేవుడు నాకు మధ్యలో ఉన్న సహవాసము అనే విషయము అనేకులు హృదయం నుండి తొలగిపోయింది. హల్లెలూయా. కానీ భక్తులు అలా ఉండలేకపోతున్నారు. ప్రార్థన అంటేనే కన్నీటి, ప్రార్థన అంటేనే హృదయంలో భారము, ప్రార్థన అంటేనే ఒక సమర్పణ. ఏమి అంటున్నాడు? నా తల జలమయముగాను, నా కన్నీటి ఊటగాను మారునుగాక. ఇది నాకు చాలయ్యా. ఈ బ్రతుకులో ఈ ప్రార్థన అనుభవం నాకు చాలయ్యా. నా సేవలో ఈ ప్రార్థన అనుభవాలు నాకు చాలయ్యా. ఎంత గొప్ప త్యాగం అండి. హల్లెలూయా. ఇది యెరెమీయా అనుభవం వరకు కాదండి, యేసయ్య అనుభవం కూడా అదే. లూకా సువార్త 19 అధ్యాయము 41, 42 చదవండి. లూకా సువార్త 19 అధ్యాయము 41, 42. ఆయన పట్టణమునకు అంటే యెరూషలేము పట్టణమునికి సమీపించినప్పుడు ఆ పట్టణముని చూసి ఆ పట్టణ విషయమై ఏం చేశాడంట? ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చెయ్యబడి ఉన్నవి. యేసయ్య యెరూషలేము పట్టణము దగ్గర వచ్చినప్పుడు ఏడుట మొదలు పెట్టాడు.
ఎందుకంటే యెరూషలేముకు దేవుడు ఎన్నో అవకాశం ఇచ్చాడు మార మనసు పొందుటకు. ఎన్నోసారి దేవుడు హెచ్చరించాడు పాపంని మానుకోమని. వారి పక్షంలో దేవుడు ఎన్నో అద్భుతాలు మేలు చేశాడు. కానీ వాళ్ళ మనసు ఎంత మాత్రము దేవుడి తట్టు తిరగలేదు, తన పాపముని మానుకోలేదు. పేరుకే యెరూషలేము పట్టణం, కానీ బ్రతుకు దిగజారిన బ్రతుకు, పాపము, మూర్ఖత్వము, అన్యాయము, అక్రమము, దేవుని కోపముని సంపాదించే ఒక పట్టణంగా మారిపోయింది. ఆ పట్టణం మీద కొన్ని సంవత్సరము తర్వాత ఒక నాశనం రాబోతుంది. ఆ పట్టణం మీద కొన్ని సంవత్సరం తర్వాత ఒక నాశనం రాబోతుంది. ఆ నాశనం ఎటువంటిదంటే ఆ పట్టణంలో ఒక్క రాయి మీద ఇంకొక రాయి లేనట్టు పూర్తిగా కూలిపోతుంది. ఈ మాట యేసేకు అర్థమవుతుంది. ఏడుస్తున్నాడు. నిజంగా ప్రార్థించేవాడు ఎవరు తెలుసా? తాను నివసించే గ్రామం అవ్వచ్చు, పట్టణం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, ఆ దేశము రక్షణ కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రార్థించేవాడు తన కొరకు మాత్రం ప్రార్థిస్తున్నాడంటే ఆయన స్వార్థపూరుడు. నిజమైన ప్రార్థన పూరుడు ఎవరు తెలుసా? తాను నివసించే గ్రామము కొరకు, తాను నివసించే ప్రాంతము కొరకు, తాను నివసించే ఏంటంటే పట్టణము కొరకు, తన దేశము కొరకు ఆయన ప్రార్థించేవాడిగా ఖచ్చితంగా ఉంటాడు. ఏదో ఒక విధములో ఆ రక్షణ కొరకు ఆయన కన్నీరు కార్చేవాడిగా ఉంటాడు. యేసయ్య ఆ పట్టణము దగ్గర వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఏడిచారు. యెరూషలేమా, నీకు ఎన్నో అవకాశము. ఈ గ్రామంలో ఎందుకండి సువార్త మనం పెడుతున్నాము? ఈ గ్రామంలో ఎందుకు అనేక సేవకుల్ని మనం పిలిపిస్తున్నాము? అవకాశం ఉన్నప్పుడల్లా ఎందుకండి వాక్యాన్ని వినిపిస్తున్నాం? సమయం ఉన్నప్పుడు ఎందుకు వ్యక్తిగతంగా వాళ్ళని కలిసి వాళ్ళకి యేసయ్య ప్రేమను ఎందుకు చూపిస్తున్నాం? అవకాశం ఉన్నప్పుడల్లా వారిని ఎందుకు సంఘానికి పిలుస్తున్నాం? ప్రేమతో వారికి ఎందుకు ఈ తాగుడిని మానుకొండయ్యా, ఈ అలవాటును మానుకొండయ్యా, ఇది మంచిది కాదు ఎందుకు చెప్తున్నాం? కారణం ఒకరోజు నాశనం రాబోతుంది. నువ్వు మానకపోతే, నువ్వు మారకపోతే, నీ అలవాటును నువ్వు వదులుకోకపోతే, ఇదే కఠిన స్వభావంలో నువ్వు ఉంటే, ఇదే అలవాట్లోనే నువ్వు జీవిస్తే ఒకరోజు నాశనం వస్తాయి. కానీ ఆ నాశనానికి నువ్వు కూడా పాలైపోతావు. ముగింపు నరకం. ఎవ్వరు ఒక్కరు కూడా నరకానికి పోకూడదు. ఎవ్వరు ఒక్కరు కూడా ఏందండి రక్షణ లేకుండా మరణించకూడదు. ఎవ్వరు ఒక్కరు కూడా ఈ భూమిలో ఒక శపించబడిన వాడుగానే తన ముగింపు అవ్వకూడదండి. పరిచర్య, సేవా ప్రయాసం, కూడికలు, ఉపవాస ప్రార్థన, సువార్త కూడికలు, హౌస్ విజిటింగ్, హెచ్చరికలు, ప్రేమ వార్త, ఇదన్నీ ఎందుకు తెలుసా? ఒక ఆత్మభారము. ఎవ్వరు ఒకరు కూడా నరకానికి వెళ్ళకూడదు. రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్న దేవుని పిల్లలు, నీకు నీ ఇంటి మీద భారం ఉంది, మంచిదే. నీవు నివసించే గ్రామం మీద నీ మనసులో భారం ఉందా? నన్ను ప్రశ్నించుకో. నీ పిల్లల మీద నీకు భారం ఉంది, మంచిది. నీ కుటుంబంలో అద్భుతం జరగాలని ఒక ఆశ ఉంది, మంచిది. కానీ నీవు నివసించే ప్రాంత రక్షణ గురించి నీకు భారం ఉందా? నీ చుట్టూ నివసించే ప్రజలు బాగుపడాలని నీ మనసులో ఆసక్తి ఉందా? నీ గ్రామంలో జరిగే ఆ అనుభవాల్ని చూసినప్పుడు నీ మనసులో దేవా పరిస్థితిని మార్చండయ్యా అని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? యవనస్తులు విచ్చలవిడిగా జీవించుట నీ కంటికి కనబడేటప్పుడు వారిని విమర్శించావే, కానీ నీ మనసు వారి కొరకు ఒక 2 నిమిషం ప్రార్థించిన సందర్భాలు ఉందా? కుటుంబ తగాదుల్ని చూసేటప్పుడు, రోడ్డులో వీధిలో గొడవల్ని చూసేటప్పుడు,
చెప్పలేని కొన్ని అనుభవాలను చూసేటప్పుడు నీ మనస్సులో ఒక విశ్వాసిగా బాధ కలిగిందా? పోనీ ఆ రోజు ఒక 2 నిమిషం దేవుడి సన్నిధిలో బాధపడ్డావా? ప్రభువా, మా గ్రామ పరిస్థితిని మార్చండి అయ్యా అని తలంపైన మనలో వచ్చిందా? ప్రార్థించేవాడు, కన్నీటి ప్రార్థించేవాడు ఎలా ఉంటాడంటే, నేను ప్రార్థన పురుడుగా మాత్రం జీవిస్తే చాలు అంటాడు. ప్రార్థించేవాడు, ప్రార్థనలో కన్నీరు కార్చేవాడు ఎలా ఉంటాడంటే, వీధిని చూడగానే, ప్రతి అనుభవాన్ని చూడగానే ఏడుట మొదలు పెడతాడు. యేసయ్య ఏడుస్తున్నాడు. అయ్యో, ఈరోజు ఒక తీర్మానం చేయండి. నా గ్రామము కొరకు నేను బాధ్యత కలిగి ప్రార్థిస్తానయ్యా. నా గ్రామ ప్రజల కొరకు నేను బాధ్యత కలిగి ప్రార్థిస్తానయ్యా. నా గ్రామ రక్షణ క్షేమము కొరకు ప్రభువా రోజు ఒక 5, 10 లేకపోతే ఎంతో అంట నేను ప్రార్థిస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానమైన ఈరోజు దేవుడి సన్నిధిలో తీసుకోండి. ఒకరోజు లెక్క అడుగుతాడు. కన్నీటితో ప్రార్థించేవాడు ఎలా ఉంటాడు తెలుసా? రోమా పత్రిక 9వ అధ్యాయము, రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వాక్యం చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో, బహు దుఃఖము నా హృదయంలో మానని వేదనయు కలుగును. క్రీస్తునందు నిజమే నేను చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. నా మనస్సాక్షి సాధ్యమైన ఎడల సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండ కోరుకుంటున్నాను. ఈయన తన ప్రజలు, ఇజ్రాయేలు ప్రజల్ని గురించి అంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు యేసయ్యని తెలుసుకోకుండా, మార మనసు పొందకుండా వారు జీవిస్తూ ఉంటే పౌలు వారి మీద ఉన్న ప్రేమని బట్టి అంటున్నారు, వారికి బదులుగా నేను శాప క్రైస్తుడిగా మారితే మంచిది, వాళ్ళు యేసయ్యని తెలుసుకుంటే ఎంత బాగుండేది. 10వ వాక్యం మొదటి వాక్యం చదవండి. 10వ అధ్యాయం మొదటి వాక్యం. సహోదరులారా, ఇజ్రాయేలీలు చూసారా, రక్షణ పొందవలను అని నా హృదయ అభిలాషయు వారు విషయమై దేవుని సన్నిధిలో ఇదే నా ప్రార్థన అయి ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు రక్షించబడాలయ్యా. ఏ వర్గానికి చెందిన వారైనా సరే, ఏ పట్టణానికి చెందిన వారైనా సరే, పిల్లలేమి, యవనస్తులేమి, పెద్దలేమి, అధికారులు ఏమి, నన్ను హింసించిన వారులేమి రక్షించబడాలని దేవుని దృష్టిలో నా ప్రార్థన అయి ఉంది. నేను హింసించిన వారు రక్షించబడాలయ్యా, నన్ను దూషించిన వారు రక్షించబడాలయ్యా, నా తోటి పుట్టిన వాళ్ళు రక్షించబడాలయ్యా, నా దూర సొంత బంధుత్వం రక్షించబడాలయ్యా, అటు పోలీసులు రక్షించబడాలయ్యా, కలెక్టర్ రక్షించబడాలయ్యా, జడ్జి రక్షించబడాలయ్యా, డాక్టర్స్ రక్షించబడాలయ్యా. అదే దేవుని సన్నిధిలో నా ప్రార్థన అంటున్నాడు. ఈరోజు మన తీర్మానము ప్రార్థన విషయంలో ఎలా మన తీర్మానం ఉందా? వీళ్ళు రక్షించబడే వరకు నేను ప్రార్థిస్తాను అని మనలో ఒక తీర్మానం ఉందా?
వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చే వరకు నా ప్రార్థన నేను మానుకొను, వారు కొరకు నేను కన్నీరు కార్చుట మానుకొను, వారు కొరకు దేవుని సన్నిధిలో నేను సమయమును గడుపుట మానుకొను అని మన హృదయంలో ఒక తీర్మానం ఉందా? పౌలు అంటున్నాడు, నా ఇజ్రాయిల్ ప్రజలు రక్షించబడట దేవుని సన్నిధిలో నా ప్రార్థన అయి ఉంటే. ఏమండి, ప్రార్థన విషయములో ఒక దేవుని బిడ్డ తీర్మానించకపోతే మిగిలిన ఏ విషయంలో కూడా ఆ బిడ్డ బలపడలేరు. ప్రార్థన అని పునాది మీద ఒక బిడ్డ అడుగు పెట్టకపోతే మిగిలిన ఏ విషయము కూడా ఆమె జీవితంలో స్థిరపడలేదు. ప్రార్థన ఒక పునాది లాంటిది మన జీవితంలో. ప్రార్థన ఒక ఊపిరి లాంటిది మన జీవితంలో. ప్రార్థన ఒక వెండపోస లాంటిది నిలబడుటకు మన జీవితంలో. ప్రార్థన ఒక ఆయుధము శత్రువుని ఎదిరించుటకు. ప్రార్థన ఒక బలమైనది. దేవుడు తన సింహాసనం మీద నుంచి ప్రార్థనని విని దిగి వచ్చేవాడు. ప్రార్థన ఉపవాస దినము మనం చేస్తున్నామే, ఈ ఉపవాస దినములో మనం కూడి వస్తున్నామే, ఇది ఒక కార్యక్రమముగా కాదు, ఇది మన జీవితంని ఒక బలమైన ప్రార్థన పూర్లుగా కట్టబడుటకు, నా కుటుంబాన్ని ఒక ప్రార్థించే కుటుంబముగా కట్టబడుటకు, నా పిల్లల జీవితంలో ప్రార్థన ఆత్మ దిగిరావుటకు, నా జీవితంలో ఏందంటే క్రియలు చేసే అపవాదిని తరిమివేయుటకు నేను పొందవలసిన ఆయుధము ప్రార్థన. ప్రార్థన మీద శ్రద్ధ ఉంచండి, ప్రార్థనని వాంఛించండి, ప్రార్థన మీద ఆసక్తి చూపించండి. ప్రార్థన లేకుండా నేను బ్రతకలేను అని ఒక తీర్మానానికి రండి. నీ ప్రార్థన ఎవ్వరికి తెలియకపోవచ్చు, నీ ప్రార్థనని ఆలకించేవాడు నీ పక్షంలో కార్యాన్ని చేస్తూ చేస్తూ మిమ్మల్ని నడిపిస్తానే ఉంటాడు. హల్లెలూయా. చివరి ఒక మాట చెప్తాను. కన్నీటి ప్రార్థన చేసేవాడు, ప్రార్థన అనుభవంలో జీవించేవాడు, ప్రార్థనని ఏందండి తన హృదయంలో మోసుకొని వెళ్ళేవాడు ఎలా ఉంటాడు తెలుసా? అవసరపడితే తన ప్రాణమును కూడా త్యాగం చేయుటకు సిద్ధమైపోతాడు. ప్రార్థన అనుభవాలు సాధారణమైనది కాదండి. ప్రార్థన అనుభవాలు అది ఒక కొటేషన్ కాదండి. ప్రార్థన అనేది ఏదో ఒక ఏందండి 40 నిమిషాలు ప్రసంగం కాదండి. ప్రార్థించేవాడు, ప్రార్థనని రుచి చూసేవాడు, ప్రార్థనని ధరించుకున్నవాడు అవసరమైతే తన ప్రాణముని కూడా ఏందండి అప్పగించుటకు సిద్ధమైపోతాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వాక్యములో మోషే ఈ మాట అంటాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వాక్యము. అయ్యో, మోషే దేవుడితో ప్రార్థిస్తున్నాడు, నీవు వారి పాపమును ఒకవేళ పరిగణించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా ప్రేని తొడిసివేయండి అయ్యా. పత్తుమిలాడుచున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రార్థించేవాడు అవసరమైతే ప్రార్థనలో తన ప్రాణమును కూడా వదిలిపెట్టడానికి సిద్ధమైపోతాడు. చరిత్రలో భక్తులు అలా జీవించారండి. చరిత్రలో భక్తులు అలా జీవించారు. ఇజ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు వారి మీద కోపపడి వారిని నాశనం చేయటానికి తీర్మానించేటప్పుడు, దేవుడు వారిని చంపుటకు వారికి విరోధంగా దేవుడు లేచేటప్పుడు మోషే అడ్డం పడ్డాడు. పాపం చేసిన ప్రజలు వారు పరిశుద్ధుడైన దేవుడి మధ్యలో మోషే వచ్చి నిలబడ్డాడు. అడ్డంగా నిలబడి అంటున్నాడు, దేవా, ఈ ప్రజలు పాపం చేశారు వాస్తవమే, కానీ చంపవద్దయ్యా, చంపవద్దయ్యా.
ఒకసారి క్షమించండి అయ్యా, ఒకసారి కృప చూపించండి అయ్యా. నువ్వు కరుణామయుడు కాదా? నువ్వు జాలిగల దేవుడు కాదా? నీలాగా క్షమించేవారు ఎవరు లేదు కాదా? క్షమించండి అయ్యా. ఒక్కసారి వారు తప్పిదమని క్షమించండి అయ్యా. ఒక్కసారి మీ తీర్మానంని మీరు మార్చుకోండి అయ్యా. ఒక్కసారి వారిని నాశనం చేయవద్దు అని బతిమలాడుతూ ఆడుతూ చెప్తున్నాడు. ఒకవేళ మీరు వారిని చంపాలని అనుకుంటే జీవ గ్రంథములోనే నా పేరుని ముందు కొట్టివేయండి. ఈ ప్రజలు మరణించుట నేను చూడలేను. ప్రార్థించేవాడు హృదయంని చూడండి. మరణాన్ని చూడుటకు ఇష్టపడని వాడు, ఒకళ్ళు నరకానికి పోయేది చూడుటకు ఇష్టపడని వాడు, ఒకళ్ళు దేవునికి దూరం అవుట చూడటకు ఇష్టపడని వాడు. మోషే అంటున్నాడు, కావులైతే నా ప్రాణాన్ని జీవ గ్రంథంలో తీసివేయండి అయ్యా. ఒక్కసారి వీళ్ళని క్షమించండి అయ్యా. నేను ఒక మాట చెప్పనా, దేవుని పిల్లలకి ఇటువంటి పట్టుదల, దేవుని పిల్లలకి ప్రార్థనలో ఇటువంటి రోషముతో కూడిన మాటలు పలుకుతే దేవుని కార్యము ఎంత భయంకరంగా కుటుంబంలో, పట్టణంలో, దేశంలో మనం చూడగలుగుతాము. ఒక్క సంఘము ఇలా దేవుడు ముందు నిలబడి, దేవా ఒక్కసారి దయచేయండి అయ్యా అని ఇటువంటి మాటని పలికి ప్రార్థించేవారు లేచితే, సంఘంలో నిలబడితే దేవుని కార్యము దేశంలో ఎంత గొప్పగా మహిమగా కనబడతాయి. ప్రార్థించేవాడు, కన్నీటి ప్రార్థించేవాడు తన ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ ఎదుటవాడు దేవుని సమాపణని పొందాలి, నాశనము అవ్వకూడదు అని కోరుకున్నవాడు, కన్నీటి ప్రార్థించేవాడు హృదయములో ఉన్న భారం ఇది. చివరి ఒక మాట, కన్నీటి ప్రార్థించేవాడు ప్రార్థనని ఆయుధముగా, వస్త్రంగా ధరించుకొని జీవించేవాడు అనుభవం. నెహెమ్యా 1:4 చూడండి. నెహెమ్యా గ్రంథము 1 అధ్యాయము 4 నెహెమ్యా అంటున్నాడు, ఈ మాటలను వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి ఉన్న దేవుని ఎదుట విజ్ఞాపన చేసి, చాలమ్మా, ఈ వార్తను విని, ఏ వార్త? కొందరు నెహెమ్యాని కలువుటకు వచ్చారు, సహోదరులు యెరూషలేము నుంచి నెహెమ్యాని కలువుటకు వచ్చారు. అప్పుడు నెహెమ్యా అడిగాడు, మన వాళ్ళు ఎలా ఉన్నారయ్యా, మన ఊర్లో అందరు బాగున్నారా అంటే వాళ్ళు అన్నారు, బాగులేదయ్యా, శత్రులు మన ప్రజల్ని చాలా హింసిస్తున్నారయ్యా. 2వ వాక్యం, సహోదరులలో ఒకడు యూదులలో కొందరు వచ్చిరి, యూదులను గురించి, యెరూషలేమును గురించి నెహెమ్యా అంట, నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, ఆ దేశములో మన ప్రజలు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము ఒక ప్రాకారము పడత్రోవ పడినది, గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది. ఈ వార్తను వినగానే కూర్చుండి ఏడ్చి బహుదినముగా దుఃఖపడ్డాడు, ఉపవాసమున్నాడు. రాజభవనములో నెహెమ్యా చక్కగా ఉన్నాడు. రాజభవనంలో ఆయనకి ప్రత్యేకమైన ఇల్లు, రాజభవనంలో ఆయనకు ప్రత్యేకమైన సమస్తము అందుతుంది, చక్కగా ఉన్నాడు.
కానీ తన ప్రజలు నిందల్లో ఉన్నారు, అవమానంలో ఉన్నారు. యెరూషలేము ప్రాకారము కూలిపోయింది, అగ్నితో కాల్చబడి ఉంది, గుమ్మములు కాల్చబడి ఉందని వార్త వినగానే ఏడుట మొదలుపెట్టాడు, దుఃఖపడుట మొదలుపెట్టాడు, ఉపవాసంలో కూర్చుండుట మొదలుపెట్టాడు. ఆయన ముఖంలో ఉన్న సంతోషము తొలగిపోయింది. బైబిల్ అంటుంది దుఃఖముఖముతో రాజు ముందు కనబడ్డాడంట. రాజు ఆయనను చూసి అడిగాడు, నెహెమ్యా, నువ్వు ఎప్పుడు నా సముఖంలో దుఃఖముఖముతో కనబడలేదే, ఎందుకు ఇవాళ దుఃఖముతో ఉన్నాడని అడిగేనంత దుఃఖం. రాత్రి పగలు ఏడుస్తున్నాడు. ప్రాకారము కూలిపోయింది, గుమ్మములో అగ్ని చేత కాల్చబడిందే, నా ప్రజలు నిందల్లో ఉన్నారే, కన్నీట్లో ఉన్నారే, నేను రాజభవనంలో ఉంటే ఎలా? సహోదరులకి చెప్తాను, కనీసం నీ భర్త రక్షణ కొరకైనా నీ హృదయంలో ఇటువంటి బాధలు కనబడాలి. నీ పిల్లలు రక్షణ కొరకైనా నీ హృదయంలో ఇటువంటి బాధలు, ఇటువంటి ఉపవాసము దినముని నువ్వు ఏర్పరచుకోవాలి. నా ప్రజలు, నా వారు, ప్రాకారము కూలిపోయింది, గుమ్మము అగ్నితో కాల్చబడి ఉంది, నిందలు అవమానములు ఉంటే, ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఒకళ్ళు అవమానములు నిందలు కూలిపోతూ ఉంటే, దారిద్రతలు మునిగిపోతూ ఉంటే, శాపము, చీకటి శక్తి పోరాటంలో ఇబ్బంది, ఇరుక్కులో మరణిస్తూ ఉంటే, అల్లాడుతూ ఉంటే నువ్వు ఇంత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీ మనసులో కొంచెమైన బాధ ఉండలేదా? నీ మనసులో కొంచెమైనా వాళ్ళు రక్షణ విషయమే చిన్న పేరేపున కూడా నీలో లేదా? ఇదైనా యేసయ్య ప్రేమ? ఇదైనా నువ్వు యేసయ్యని గురించి వినిన అనుభవం? ఆ వార్తను వినగానే నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముగా దుఃఖముతో ఉపవాసం చేశాను. అందుకే అండి ఈ ఉపవాస దినం. ఎందుకు ఈ ఉపవాస దినం? మన అకౌంట్లో లక్షలు రావాలనేది కాదు. ఎందుకు ఈ ఉపవాస దినం? భవనం మీద భవనం కట్టాలని, పేరు మీద పేరు సంపాదించాలని, ప్రజలు మనని గొప్పవాళ్ళు అనుకోవాలని కాదు. ఎవరికి తెలియకుండా పోయినా ఈ మందిరములో మరువై ఉండి, హృదయాన్ని విరగ కొట్టబడి, కన్నీటిని కార్చి, దేవా గుమ్మము కట్టబడాలయ్యా, ప్రాకారము కట్టబడాలయ్యా, నిందల్లో ఉన్నవారు బాగుపడాలయ్యా, అవమానంలో ఉన్నవారు బాగుపడాలయ్యా, తాగుపోతులు బాగుపడాలయ్యా, విభచారంలో ఉన్నవారు బాగుపడాలయ్యా, విడిపోయిన కుటుంబము బాగుపడాలయ్యా, కష్టంలో ఉన్నవారు బాగుపడాలయ్యా, వ్యాధిలో ఉన్నవారు బాగుపడాలయ్యా, నరకమానికి వెళ్ళేవారు తప్పించబడాలయ్యా, పాపము బానిసత్వములో ఉన్నవారు రక్షించబడాలయ్యా. అందుకే ఈ ఉపవాస దినము, అందుకే ఈ బాధలు, అందుకే దేవుని సన్నిధిలో ఈ కన్నీటి, అందుకే మనము కూడి వస్తున్నాం. ఇదే సంఘం అండి, ఇదే ఆత్మీయత, ఇదే దేవుని పిల్లల్లో కనబడవలసిన ఒక శ్రేష్టమైన ఆత్మీయ అనుభవం. ఒక మాటను చెప్పి ముగిస్తాను. ఎదుటవాడు రక్షణ కొరకు నువ్వు ఏడు కన్నీరు కార్చు, నీ ఇంటి రక్షణ ఎంత త్వరలో, ఎంత అద్భుతంగా నా దేవుడు కలిగ చేస్తాడు. చూడండి, పట్టణము, ప్రాంతము రక్షణ కొరకు ఒక చుక్క కన్నీరుని కార్చి చూడు, నీ ఇంటిలో దేవుని అద్భుతం ఎంత భయంకరంగా నా దేవుడు రప్పిస్తాడు అనేది మీరు చూస్తారు. ఎందుకంటే ప్రార్థన అది ఒక విత్తనము లాంటిది. ప్రార్థించేవాడు బలమైన వాడు, ప్రార్థనని ఆలకించేవాడు దేనిని చెయ్యగలిగిన వాడు. ఆయనకి సమస్తము సాధ్యము. ఈ ఉపవాస దినములో సంఘము ఈరోజు ఒక తీర్మానానికి రండి. ప్రభువా, నాకు కూడా ఒక కన్నీటితో కూడిన ప్రార్థన అనుభవము కావాలి అని ఈ పూట మన అందరు చెప్తామా? ఉన్న స్థలంలో మోకరించండి. దేవా, నాకు కన్నీటి ప్రార్థన అనుభవం కావాలయ్యా, కన్నీటి ప్రార్థన అనుభవం నాకు కావాలయ్యా, కన్నీటి ప్రార్థన